కాలేజీలోనే 2010-2012 బ్యాచ్లో చదివాను. ఇది ఏపీ సీడ్స్ న్యూ కూడా అనమాట. ఇక్కడ దీని సామర్థ్యం 20,000 క్వింటాలు పడుతుంది అనమాట. మనకి ఏపీ సీడ్స్ వాళ్ళు 2 కొత్త మిషన్ ఇచ్చారనమాట. దాని కంపెనీ వచ్చి సింబ్రియా కంపెనీ. కంపెనీ పేరు రాసుకోండి. ఈ మిషనరీ ద్వారా మనం శుద్ధి చేస్తే ఒక షిఫ్ట్కి 8 క్వింటాలు వస్తుంది అన్నమాట. ఒక షిఫ్ట్ ఈజ్వల్ టు 8 అవర్స్. అది మెయిన్ రాసుకోండి. ఒక షిఫ్ట్లోని 7 మెంబర్స్ ఉంటారు. ఎవరిస్తారు అంటే దీని కన్స్ట్రక్షన్ ఫండింగ్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది అనమాట. దీని నిర్మాణం కోసం గవర్నమెంట్ ట్రూ కోర్స్ అనమాట. 2 కోట్లు దీని కాస్ట్. ఇది ఇంకా పూర్తిగా ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు, ఇంకా ఫినిషింగ్ ఉంది. ఇంకా లేబ్రిడ్జ్ రావాలి మనకి, నెక్స్ట్ ఆఫీసు చాలా అనమాట. ఇవన్నింటినీ కలుపుకొని 2 కోట్లు అనమాట గవర్నమెంట్ ఇచ్చింది మనకి. నెక్స్ట్ సేమ్ కూడా పక్కన కూడా ఇంకోటి ఒక 6 months తర్వాత శాంక్షన్ అయ్యింది అనమాట. అది సేమ్ దాని సామర్థ్యం కూడా 20,000 క్వింటాల్స్. కట్టిన తర్వాత ఫస్ట్ టైం రావడం సరికి స్టార్టింగ్ లోని కొలతలు కొల్లా ఇంకెప్పుడు తీసుకొచ్చారు సార్ వాళ్ళు. నెక్స్ట్ ఇంకా అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్